హలో అండి, వల్లీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వంకాయ మసాలా కర్రీ. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు, ధనియాలు వేసి ఒక 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు నువ్వులను వేసుకుందాం. ఇది 1 నిమిషం వేగిన తర్వాత జీలకర్రను వేసుకోవాలి. ఒక 4 లవంగాలు, 2 ఇలాచీ, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం కొబ్బరి వేసి ఒక 2 నిమిషాలు వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. వీటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఉంచుకోవాలి. వంకాయల్ని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి అందులో ఈ వంకాయ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా పక్కకి తీసుకుందాం. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. అందులో మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న టమాటాలు, ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. అందులో ఇప్పుడు కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పల్లీలు, నువ్వుల మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మీకు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవి ఆ గ్రేవీలో ఒక 10 నిమిషాలు బాగా ఉడకాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, చూసారు కదా. కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన బ్రింజాల్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, పూరీలోకి, బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.